ఇవాళ కేబినెట్ భేటీ యాసంగి రైతు భరోసా నిధుల రిలీజ్కు గ్రీన్ సిగ్నల్. ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యానికి బేసిక్లో 1.5% కట్. రెసిడెన్షియల్ స్కూల్స్, డిసిసిబి భవన నిర్మాణాలకు భూములు, మెట్రో టేక్ ఓవర్ స్టేటస్ పై డిస్కషన్. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ రూపకల్పనపై చర్చ. పరీక్షల తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉందట. ఇక మొత్తానికి ఇవాళ కేబినెట్ భేటీ అవుతారట. ఎందుకు కేబినెట్ భేటీ? ఏడైతారు? ఢిల్లీలో అవుతారా ఈసారి, లేకపోతే ఇంకేమైనా ముంబైలో అవుతారా? ఏడైతారు కేబినెట్ భేటీ? ఇంకేమైనా గారి పోయి మా బొందలగడ్డ అక్కడ కూర్చొని కేబినెట్ భేటీ ఏరి. ఇలా కేబినెట్ భేటీ ఆట బొందలగడ్డ అక్కడ ఏరి కేబినెట్ భేటీ. ఏమైనా ఉన్నదా మనకు ఆత్మగౌరవం? ఏడ్చిందా? ఇంకా తీసుకుపోయి ఎన్నో కాళ్ళకాడ తాకట్టు పెట్టుడేంది భయ్? ఇది స్టేట్ గవర్నమెంటు. ఏమైనా ఇజ్జత్ ఉన్నదా మీకు? అంటే మళ్ళీ బాధపడతారు, మమ్మల్ని అన్నమని అంటారు, కానీ ఏమైనా ఇజ్జత్ ఏడ్చిందా? ఒక రాష్ట్ర ప్రభుత్వంవా నువ్వు? ఈ రాష్ట్రంలో ఒక వర్గానికి, ఒక సమూహానికి మంత్రులు మీరందరూ కూడా బాగు చేస్తామని, ఈ రాష్ట్ర గౌరవ మర్యాదలకు ఎక్కడ కూడా భంగం కలిగియమని, ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయమని ప్రమాణం చేసి మరి మీరు అధికారంలోకి వచ్చారు. మొత్తం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తీసుకొని తాకట్టు పెడతారు. ఇప్పుడు కట్టగట్టుకొని మంత్రులంతా ఈ కేబినెట్ భేటీ పెడతారు. అటు ఈడ ఆ ఢిల్లీలో ఉండరు మీరు. ఆన్నే బంగాళాలు కట్టించుకొని ఆన్నే ఊకుకేం ఈడికెళ్ళి తీసుకుపోయి ఆడేం తాకట్టు పెడతారు. వాళ్ళ కాళ్ళకాడ ఆన్నే ఉండి ఆన్నే జోల పాడితే అయిపోతుంది కదా. ఇజ్జత్ తీయాలంటే వీళ్ళే, ఇంకెవరు అవసరం లేదు. అది తెలంగాణ ఇజ్జత్ తీయాలంటే పక్క రాష్ట్రంలో ఇంకోలో కన్నెత్తారని మనం అనుకుంటాం. కాంగ్రెస్ వాళ్ళు సరిపోతుంది మన ఇజ్జత్ తీయాలంటే. మనం ఎన్నుకున్నాం కదా స్పెషల్గా. సారు మా ఇజ్జత్ తీరి మీరు వచ్చినాక అని. ఆ రేవంత్ రెడ్డి గారు అంటారు కామెడీ ముచ్చట. మళ్ళీ ఏమంటే నువ్వు మా రేవంత్ అన్న మీద పగబట్టినావు. పగబట్టేది ఏం పగబట్టేది భయ్? తెలంగాణ బిడ్డల మీద మీరు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి సార్ పగబట్టిండు. మీరు ఆరాధ దేవుడై మీరు కొలుస్తున్న మీ అన్న పగబట్టిండు. గాంధీ కుటుంబానికి అవసరం అయితే 1000 కోట్లు ఇవ్వాలట. అవసరం అయితే అందరి దగ్గర జమ చేసుకొని చందాలు వసూలు చేసుకొని ఎవరు ఇవ్వాలట? నా కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వాలట. ఎంపీ కనికి ఇస్తాం. గాంధీ కుటుంబానికి జీవితాంతం కాంగ్రెస్ కార్యకర్తలందరిగా వాళ్ళ శ్రమను, వాళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం చేయాల్సిందేనా? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం బతుకులు ఏముండవా? వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఏముండదా? నీకేం పోయింది? జూబ్లీహిల్స్ ఇల్లులు ఉన్నాయి, ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయి, ఫార్చునర్ కార్లు ఉన్నాయి. 7 అన్నదమ్ములకు మీరు 7 కోటీశ్వర్లు ఎదిగిర్రు. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుగొద్దా? జీవితాంతం నీ గాంధీ కుటుంబానికి అవసరం అంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి ఈ పైసలు వేసుకొని రూపాయి వేసుకొని ఈ 1000 కోట్లైనా ఇస్తారట. ఏమిటికి ఇస్తారు? నీ గాంధీ కుటుంబాన్ని ఏమని చెప్పు. మా కాంగ్రెస్ కార్యకర్తలకు అవసరం ఉన్నాయి, నీ గాంధీ కుటుంబాన్నే పైసలు జమ చేసుకొని పార్టీ ఫండ్లోంచి పీకైనా సరే కష్టపడి కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసలుగా పనిచేస్తూ చూసినావా? అటువంటి కార్యకర్తలకు డబ్బులు నీ గాంధీ కుటుంబాన్ని ఇవ్వమని చెప్పు. జనాలకు కూడా ఇంత కార్యకర్తలు కూడా మారాలి. మనమే వెతికియాలి ఆ పైసలు. మనం ఏమిటికియాలి? రాహుల్ గాంధీ ఇప్పుడు హెలికాప్టర్లు తిరిగే స్టేజ్లోనే ఉన్నాడు. ఆయనకు మంచి బంగళా ఉన్నది. ఆ బంగళాను పంపించాలని చూసినా కూడా వర్కౌట్ కాదు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గట్లే ఉన్నాయి, అందరి గట్లే ఉన్నాయి. నాయకులకు కార్యకర్తలు అంటే 1000 కోట్లు వేయాలట. ఎందుకు వేస్తారు? మీ నాయకులంతా కలిసి 1000 కోట్లు జమ చేసుకొని మా కార్యకర్తలకు మంచురా. 10 ఏళ్ళు అధికారంలో లేకున్నా కూడా కట్టు బానిసలుగా పనిచేసారు గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు. నీతిగా, నిజాయితీగా. నువ్వన్న నడమంతరాన్ని వచ్చినావు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా కాదు. పార్టీలో చేరినప్పటి నుంచి ఇజ్జతమే సవాలు అదే పార్టీలో ఉన్నారు. గసొంటోళ్ళకు మీరు సాయం చేయాలి, కానీ ఇంకా వాళ్ళ నుంచి సాయం పొందాలి, ఇంకా వాళ్ళని గీకాలి, ఇంకా వాళ్ళని పీక్క తినాలని చూస్తే ఏంది ఇది మొత్తం? నాకు తెలిసి ఇంకా మనం ఏమనకుండా ఉట్టిగా కూర్చుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం రాహుల్ గాంధీకి అమ్మేస్తాడు తెలంగాణ గంపగుత్తగా. అయితే రాహుల్ గాంధీకో లేకపోతే అటు చంద్రబాబు నాయుడుకో అంటే బాధపడతారు. కానీ నిజంగా ఏందా గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తలు 1000 కోట్లు ఇచ్చేది జమ చేసుకుని? ఏదైనా మాట మాట్లాడితే అర్థం ఉండాలి. ఏదైనా ఒక రీతో, లెక్కో, పద్ధతో ఉండాలి కదా. మరి గింతగానమా?